బీర్లైలన్నా మీ బావ నడిపిత్తి కానీ నువ్వు నువ్వు ఎమ్మెల్యే అయింది గిందికేనా బీర్లా యా నా పొలం ఎండిపోయినా కూడా నా బావమరిది పట్టించుకోవట్లేదు, నీళ్లు వదలట్లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ముసాయిపేట గ్రామానికి చెందిన రైతు ఎమ్మ బాలరాజు తన 6 ఎకరాల పొలం ఎండిపోయిందని లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మేనబామ్మర్ది అయిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కనీసం వచ్చి చూసిపోలేదని, ఎన్నికలకు ముందు కాళేశ్వరం నీళ్లు తెస్తానని హామీ ఇచ్చి గెలిచాక ఒక చుక్క నీళ్లు కూడా తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మా ఈయనేనా పాపం? మేనబామ్మర్ది అయిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కనీసం వచ్చి చూసిపోలేదని వాళ్ళ నాన్న బావది పొలం ఎండిపోయింది, నిలబడ్డది ఇల్లా. వాడికి ఏమైనా సిగ్గు సరం ఉంటే వచ్చి మాట్లాడు మనం. ఓకే బామ్మది వాళ్ళ నాన్న బావది పొలం ఎండిపోయింది, నిలబడ్డది ఇల్లా. వాడికి ఏమైనా సిగ్గు సరం ఉంటే వచ్చి మాట్లాడు మనం. ఓకే ఎమ్మెల్యేల కుటుంబాలకు కూడా భరోసా లేదు. ఒక్క బీర్ల ఐలయ్య ఒక్కడే మేనబామ్మరిది కాదు, ఈ ప్రభుత్వం అంతా నీకు మేనబామ్మరుదులే, తప్పేం లేదు. మరి అవును ఇట్లనే అంటారు. ఇప్పుడు బామ్మరిది ఎమ్మెల్యే అంటే బామ్మరిది ప్రభుత్వంలో ఉన్నాడంటే ఏమనుకుంటే మా బామ్మరిది ప్రభుత్వంలో ఉన్నాడంటే అంత మీనబామ్మరిది అన్నట్టు ఉంటుంది. ఏమో ఏదో అంటారు కదా, బామ్మరుదుల బతుకులు కొడతారని బావలు, లేకపోతే బావల బతుకులే బామ్మరుదులు కోరుకుంటారు. ఈరోజు ఎమ్మెల్యే అయిండు, బావ పొలం ఎండబెట్టిండు. నువ్వు ఎమ్మెల్యే అయిందే బావ పొలం ఎండబెట్టేదానిక? ఆయన 60 సంవత్సరాలకు వచ్చిండు పాపం, 60 సంవత్సరాలకు వచ్చిండు. ఇక బీర్లైలే యాదవన్న మన 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 మీ మేనబావ అట పాపం. ఇక ఏం లాభం? మళ్ళా నీళ్ళే అందియాలి కానీ కాళేశ్వరం నుండి నీళ్ళు తీసుకొస్తాను, రోజు చెంబులు ఎత్తుకొస్తా అనుకున్నావా, లేకపోతే బిందెలు పట్టుకొని ఎత్తుకొస్తా అనుకున్నావా? ఏం చేద్దాం అనుకున్నావు? ఎటకెళ్ళి రావాలి చెప్పు నీకు? కాళేశ్వరం నీళ్ళు, కాళేశ్వరం నుండి ఎటకెళ్ళి తీసుకొస్తావు చెప్పు? బీర్లయ్య యాదవ్ ఏంది మరి పాపం? ఈ అందరు రైతుల గోస. రేవంత్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే యొక్క మేనబావ పొలం ఎండిపోయింది. రేపు ముఖ్యమంత్రి వాళ్ళ మరి బామ్మారిదో బావో రేపు అయినా కూడా నా బామ్మారిది ముఖ్యమంత్రి, నా పొలం కూడా ఎండిపోయింది అని చెప్పేదాకా కూడా తీసుకొచ్చుకుంటావా ఏంది పరిస్థితి? జర అర్థం చేసుకోర్రి మీరు, ఈ రైతుల గోసలు అర్థం చేసుకోర్రి. గింత మీడియాకు పొక్కేదాకా మొత్తం ఎండాకాలం, ఇంకా తీవ్రమైన ఎండాకాలం ఉన్నది. ఏప్రిల్, మే, జూన్ కూడా, జూన్ 20-25 వరకు కూడా వానలు వాడాయి. మొన్న వాతావరణ శాఖ ఏమన్నది, ఈసారి కూడా వానలు లేనట్టే అన్నది. అంటే గుండె పలికి చచ్చే వార్త. ఇక మరి ఇక వర్షాలు కొట్టినప్పుడు ఇక అయిపోయినట్టే ముచ్చట. ఇట్లున్నది మొత్తానికి. బీర్ల ఐలయ్య యాదవ్ మీ బావ ఎడతాండే, పో ఓదార్చిపో పోయి. బావ ఏందే గంత మరీ గంత అందరూ ముందట సిగ్గులేదంటివి, ఎమ్మెల్యేని అయితేని నన్ను గంత మాట అంటే అవే బావ అని చూడకో ఆ పొలంకి సంబంధించినంత పైసలు తీసుకుపోయి చేతిలో పెట్టి, ఇక బావే కాబట్టి 2 కాళ్ళ మీద పడితే కొంచెం బాధ తగ్గుతుంది, కోపం కూడా తగ్గుతుంది. ఆ పననే చెయ్యి. ఆయన ప్రెస్ మీట్ ముందట ఛాలెంజ్ చేసే, నువ్వు అర్ధరాత్రో అపరాత్రో పోయి ఆయనను బతిలాడి అవసరమైతే ముద్దు పెట్టి చెంప మీద కవుగులు ఇచ్చుకొని రా, పోతుంది. మళ్ళీ ఓట్లకు పోతాం, మరి జాగ్రత్త. ఆయన ఓట్లు వేయద్దా నీకు? జాగ్రత్త మనసులో పెట్టుకొని పోయిరా జరా.